మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తెలంగాణలో 20 మంది ఐఏఎస్ల బదిలీలు. పెద్దపల్లి కలెక్టర్గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మని నియమించారు. భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. మనం చూస్తున్నాం వరుసగా ఏ విధమైన బదిలీలు జరిగాయో అనే విషయంపై. ఆల్మోస్ట్ తెలంగాణలో 20 మంది ఐఏఎస్లని బదిలీ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా ముజామిల్ ఖాన్ ని అక్కడికి బదిలీ చేయడం జరిగింది. నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్, సిరిసిల్లకు సందీప్ కుమార్, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మని నియమించారు. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ ప్రక్రియ జరిగింది. 20 మందిని బదిలీ చేసినట్టు మనం వార్తను చూస్తున్నాము. మరిన్ని డీటెయిల్స్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాసేపటి క్రితం భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అందులో ప్రధానంగా 20 మంది అధికారులు కూడా కలెక్టర్లుగా, అందరూ కూడా కలెక్టర్లుగా బదిలీ చేశారని చెప్పవచ్చు. ముందు నుంచి కూడా ప్రభుత్వం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు అనుగుణంగా అధికారుల బదిలీలు చేయాలని చెప్పి గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ మేరకు 20 మంది ఐఏఎస్ అధికారులను కాసేపు క్రితమే బదిలీ చేశారు. ఖమ్మం, నాగర్ కర్నూలు, రాజధాని సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, భద్రాద్రి, కొత్తగూడెం కాబట్టి జయశంకర్, భూపాలపల్లి, నారాయణపేట, పెద్దపల్లి, హన్మకొండ, జగిత్యాల, ఈ విధంగా పూర్తి స్థాయిలో 20 జిల్లాలకు 20 మంది కలెక్టర్లు పూర్తి స్థాయిలో బదిలీ చేశారు. ఇంకా బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలు పెడితే అంటే ఐఏఎస్ అధికారుల నుంచి ఎంఆర్ఓల వరకు పూర్తి స్థాయిలో అధికారులందరినీ కూడా బదిలీ చేసి ఇక ముందు పాలనను పరుగులు పెట్టించాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇక ముందు కూడా ప్రతిరోజు కూడా కొంతమంది అధికారులను బదిలీ చేస్తూ వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అందరూ అధికారులను బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.